కాంగ్రెస్ లో కొండా సురేఖ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. కొండా సురేఖపై వేటు తప్పదా లేక మరో అవకాశం మళ్లీ కొండా సురేఖకు దక్కుతుందా? తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. ఏఐసిసి సీరియస్ గా ఉందని తెలిసినా సరే సురేఖను కాపాడుకునేందుకు కొండా మురళి చివరి ప్రయత్నాలు చేస్తున్నారని చర్చ నడుస్తోంది. సురేఖపై చర్యలు తీసుకోవద్దంటూ మురళి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరినట్టు తెలుస్తోంది. ఆసక్తికరంగా మురళి భట్టి భేటీ తర్వాత భట్టి ఖర్గేతో సమావేశమయ్యారు. దీంతో మురళి రిక్వెస్ట్ ను భట్టి ఖర్గే దృష్టికి తీసుకువెళ్తారా లేదా అన్న చర్చ ఇప్పుడు స్టార్ట్ అయింది. చివరికి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది? వేటు వేస్తుందా, మరో ఛాన్స్ ఇస్తుందా, భట్టి ప్రయత్నం వర్కౌట్ అవుతుందా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రైట్, ఈ అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి రాజురెడ్డి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక రాజురెడ్డి, గతంలో కొండా సుస్మిత చేసిన కమెంట్స్ కు సంబంధించి భట్టినే ఇటు రాయబారం చేశారు. మధ్యలో రేవంత్ తో మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ ఒప్పుకున్నారు. రైట్ నా కూడా భట్టి అదే విధంగా మాట్లాడే అవకాశం ఉందా, లేకపోతే కొండా సురేఖపై చర్యలు తప్పనిసరిగా తీసుకుంటారా రాజురెడ్డి? తెలంగాణ క్రమశిక్షణ కమిటీ అయితే ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు నివేదిక ఇచ్చింది, కఠినమైన చర్యలు తీసుకోవాలని. అదే రిపోర్ట్ను మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏఐసీసీకి పంపించారు. ఈ యొక్క నేపథ్యంలో కొండా మురళి ఇక చివరి ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో భట్టి విక్రమార్కను కలిశారు. భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. అయితే భట్టి విక్రమార్కకు రిక్వెస్ట్ చేశారు, ఒక అవకాశం ఇవ్వండి, ఇది మేము చేసింది కాదు, మా కుమార్తె చేసిన వ్యాఖ్యలు, ఆమె ఇష్టానుసారంగా ఆమె మాట్లాడింది, మాకు ఆమెకు ఏమాత్రం సంబంధం లేదు, ఒకసారి మీరు జాతీయ నాయకత్వంతో మాట్లాడండి అని కూడా రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో భట్టి విక్రమార్క నిన్న రాత్రి కూడా మల్లికార్జున ఖర్గేకు తో భేటీ అయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంతా కూడా వివరించారు. ఇక్కడ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చెప్తున్నటువంటి వర్షన్ కూడా వివరించారు. ఖచ్చితంగా ఆమె పైన వేటు వేయాలి అనేది కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నేతలు కూడా కోరుతున్నారని కూడా చెప్పారు. అదేవిధంగా కొండా మురళి కూడా వచ్చాడు, రిక్వెస్ట్ చేశాడనే అంశాన్ని కూడా చెప్పారు. వీరిద్దరి మధ్య దాదాపు 45 నిమిషాల పాటు భేటీ జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే జాతీయ నాయకత్వం ఏఐసిసి కూడా సీరియస్గా ఉన్న నేపథ్యంలో భట్టి విక్రమార్క దగ్గరికి కొండా మురళి రావడం, కొండా మురళికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఏఐసిసి అధ్యక్షుడి దగ్గర భట్టి విక్రమార్క చర్చించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కూడా కొండా సురేఖ పైన సీరియస్గా ఉన్నారు. ఇది మొదటిసారి కాదు, రెండోసారి కాదు, చాలాసార్లు ఇలా వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఆమె వల్ల పార్టీకి కూడా డ్యామేజ్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఏ ఒక్క నాయకులను కూడా కలుపుకోపోవట్లేదు అనేది కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఆమె పైన విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశాన్ని కూడా భట్టి విక్రమార్క చెప్పినట్టు తెలుస్తుంది. ఆమె పైన వేటు వేయాలనేది కూడా మెజార్టీ నేతలు కోరుతున్నారనే చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈసారి క్షమిస్తుందా లేకపోతే వేటు వేస్తుందా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే ఖచ్చితంగా వేటు పడే అవకాశాలు ఉన్నాయనేది కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే చివరి ప్రయత్నంగా కొండా మురళి తాను సర్వశక్తులు పెట్టి చివరి ప్రయత్నం చేసే అవకాశం అయితే కనబడుతుంది. చివరి ప్రయత్నంగా ఏఐసిసికి భట్టి విక్రమార్క వెళ్ళడము, అక్కడ ఏఐసిసి అధ్యక్షుని కలవడము, ఇక ఏమైనా నిర్ణయం మారుతుందా అనేది కూడా కొండ శిబిరంలో కాస్త ఆశలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం ఏమాత్రం ఆశలు లేవు. ఖచ్చితంగా ఆమె పైన వేటు పడుతుంది అనేది కూడా చర్చ జరుగుతుంది. మరి ఇప్పుడు సెప్టెంబర్ 7వ తారీఖు నుండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఈ అసెంబ్లీ సమావేశాల ముందే వేటు వేస్తారా, అసెంబ్లీ సమావేశాల తర్వాత వేటు వేస్తారా అనేది కూడా ఒక రకమైనటువంటి ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. అయితే ఒక్కటి సర్తాజ్, ఏదైనా అద్భుతం జరిగితే చివరి మూమెంట్లో వేటు వేయడం ఏదైనా మానేస్తారేమో, కానీ దాదాపు వేటు ఖరారు అనే నిర్ధారణకు వచ్చింది. చివరి ప్రయత్నంగా కొండా మురళి అయితే సీరియస్గా ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు. మరి ఆయన ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? భట్టి విక్రమార్క ఇక్కడ అంశాలన్నింటినీ కూడా ఓవైపు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేల వర్షన్ చెప్పారు, మరోవైపు కొండా ఫ్యామిలీ వర్షన్ కూడా చెప్పారు. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో అనేది కూడా రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎస్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.